కళ్ళు లేనోడు బాబో ధర్మం అని కూర్చొని అడుక్కుంటున్నాడు. పెద్ద గుంపు వెళ్తుంది ఆయన ముందుగా. ఇంతమంది జనం పోతున్నారు, చెవులు బాగా పనిచేస్తాయి కళ్ళు లేని వాళ్ళకి. ఇంతమంది జనం పోతున్నారు ఏందని అందరూ పోయారు చాలా దూరం. ఆ చివరోని పట్టున్నాడు. బాబు ఎవరు బాబు, ఎవరు వచ్చారు, ఇంతమంది జనం పోతున్నారు? అతడు అన్నాడు, నీకు తెలీదా? అవును, నీ కళ్ళు లేవు కదా. నజరేయుడగు యేసు ఈ త్రోవను వెళ్ళాడు అన్నారు. వాడి గుండె జారిపోయింది, ఎందుకంటే ఆయన కోసం ఎదురు చూస్తున్నాడు. అయ్యా, దావీదు కుమారుడు నజరేయుడైన యేసు ప్రభు వెళ్ళాడా ఈ త్రోవలో నా ముందు? అయ్యయ్యో, ఈ గుడ్డోడి మీద ఆయన కనికరాలా లేదా? నన్ను చూసి దాటిపోయాడా? ఆయన కోసం ఎదురు చూస్తున్నానయ్యా నేను. అయ్యా, నేను కేకేస్తే అందుతాడా? దూరం పోయాడు, వెళ్తే వెళ్ళాడు, నేను కేకేస్తా అని ఇక అరుస్తున్నాడు. దావీదు కుమారుడా యేసు, యేసు, అరవట మొదలు పెట్టాడు. అయ్యో, ఆయన కోసమే నేనుంది. దావీదు కుమారుడా యేసు, అద్దు ఆగిపోయాడు. నా వేదనకు మితి లేదు, నా శోకానికి తుది లేదు, నీవుగాక జీవితాన ఆశయే లేదు. నా వేదనకు మితి లేదు, నా శోకానికి తుది లేదు, నీవుగాక జీవితాన ఆశయే లేదు, నీవుగాక జీవితాన ఆశయే లేదు. నా కోసం నువ్వు వస్తావని, నా తధ్వని వింటావని, నా కోసం నువ్వు వస్తావని, తధ్వని వింటావని ఎదురు చూస్తున్నాను, ఎదుర కాస్తున్నాను, ఎదురు చూస్తున్నాను, ఎదుర కాస్తున్నాను. దాటిపోబోకయ్యా, 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 దాటిపోబోకయ్యా. యేసయ్యా నా దేవా, యేసయ్యా నా ప్రభువా, దాటిపోబోకయ్యా, దాటిపోబోకయ్యా. ప్రైజ్ ది లార్డ్. ప్రభు ఆగిపోయాడు అక్కడ. కొంతమంది వచ్చి అంటారు, బైబిల్లో రాస్తుందండి, ఆ సినిమాలో ఉందో లేదో నాకు తెలియదు కానీ బైబిల్లో రాస్తుంది. కొంతమంది వచ్చి, రేయ్ గుడ్డోడా నోర్మయ్ అరవాకో బెదిరిస్తున్నారు. ఆ దరిద్రులు ఏం చేయాలండి? ఆ దరిద్రులు ఏం చేయాలి? కళ్ళు లేనోడు ఇక్కడ ఉన్నాడు, కళ్ళు లేనోళ్ళ కళ్ళు యేసయ్య ఇస్తున్నాడు అని అవసరమైతే వీళ్ళు నిలబడి యేసుని కేక వేసి ఆయన ఆపి వీడిని తీసుకెళ్ళాలి అక్కడికి. కేక వేయాల్సిన వాళ్ళు కేకలు వేసేవాడి నోరు మూపిస్తున్నారు. కొంతమంది అంతే, రక్షించే యేసు ప్రభు దగ్గరికి వస్తుంటే ఆపుతుంటారు. మనమేంది, మన కులమేంది, మనం ఇంత ఎట్లా పోతావు నువ్వు అక్కడికని నీ నోరు మూపించడానికి, నీ కాళ్ళు అణచివేయటానికి, నిన్ను ఆపటానికి ప్రయత్నిస్తుంటారు. పనికి మాలిన మోక, పనికి మాలిన పాపిష్టి మోక, కనికరం లేని మోక, జాలి దయ కరుణ లేని మోక. వాళ్ళ మాటల కోసం ఆగాల నువ్వు? నీ దీన స్థితి వాళ్ళకి తెలుసా?
నీ గుండె గాయం వాళ్ళకి తెలుసా? నీ ఇంట్లో పరిస్థితి వాళ్ళకి తెలుసా? నువ్వు దేవుని దగ్గరికి వెళ్తే క్లాసులు ఇయటానికి వచ్చారు. క్లాసులు ఇయటానికి నువ్వు తిన్నావో లేదో తెలుసా దరిద్రులకి? నీ ఇంట్లో జరుగుతుందో లేదో తెలుసా దరిద్రులకి? నువ్వు చావాలనుకున్నావు అన్న సంగతి తెలుసా దరిద్రులకి? వాళ్ళ క్లాసులు నువ్వు పట్టించుకోవాలా? వాళ్ళు ముయ్యమంటే నోరు ముయ్యాలా? వాళ్ళు ఆగమంటే చర్చికి ఆగాల నువ్వు? ఎవర్రా మీరు? ఎవరు మీరు? ఎక్కడొచ్చారా మీరు? నాకు ఈరోజు నేను సజీవంగా ఉన్నానంటే ఆయన కృప. ఈరోజు నేను బ్రతికి బట్టగట్టి తిరుగుతుందంటే నా ప్రభు దయ. మీరు మొత్తం కట్టకట్టుకొని వెలేసుకుంటే వెలేసుకోండి. మీరు నన్ను వెలేయటం కాదు, నేనే మిమ్మల్ని వెలేస్తాను. పడే మీరు నన్నేం పిలవద్దు, నేను పిలవను మిమ్మల్ని. నాకు పరిశుద్ధులు ఉన్నారు, దేవుని బిడ్డలు ఉన్నారు. లారీలు కొన్నారా నాకు? క్రీస్తు రక్త సంబంధికులు. అట్లా అంటే పరిగెత్తుతారు నాకు. అసలు ఎవరు రాకపోయినా పర్వాలా, నాకు యేసు చాలు. ఎవరి మాటల కోసమో, ఎవరి దయా దాక్షిణ్యాల కోసమో, ఏ కులం కోసమో, ఏ మతం కోసమో, ఏ ఆచారం కోసమో నేను ఆగను. నాకు యేసు కావాలి, నాకు యేసు చాలు. ఎవడో చెబితే నేను ఆగను బాప్తిస్మానికి. నేను బాప్తిసం పొందుకుంటా, నాకు యేసు కావాలి. కొంతమంది చర్చికి పోతే పోయావు కానీ బాప్తిసం పొందొద్దు అంటారు. అంటే ఫ్లైట్ ఎక్కితే ఎక్కావు కానీ ఏం తీసుకోవద్దు? బోర్డింగ్ పాస్ తీసుకోవద్దు. అరే ట్రైన్ ఎక్కినప్పుడు టికెట్ తీసుకోపోతే ఎట్లా? ఫ్లైట్ ఎక్కేటప్పుడు బోర్డింగ్ పాస్ లేకపోతే ఎట్టా? దేవుని సన్నిధికి వచ్చినప్పుడు, యేసయ్య దగ్గరికి వచ్చినప్పుడు బాప్తిసం అందకపోతే ఎట్టా? ఎవడి కోసం ఆగాల? ఎవడు కాపాడేది? భూమి మీద అయినా చచ్చిన తర్వాత నిత్య నరకం నుంచి నిత్య జీవానికైనా కాపాడేది నా యేసు, నా ప్రభు. కనికరం లేని సమాజం, జాలి లేని సమాజం, దయలేని సమాజం ఎవడికి కావాలి? అరే కళ్ళు లేనోడిని తీసుకెళ్ళి ఆయన దగ్గరికి తీసుకెళ్ళి, అయ్యా ఇటు గుడ్డోడు, మా కళ్ళ ముందు చాలాసార్లు బరిగొడ్లు పొడిచినాయి, మా కళ్ళ ముందు చాలాసార్లు పడ్డాడు, వాడి కంచంలో ఈగలున్నాయో దోమలున్నాయో వాడికి తెలియదు, పాపం అన్నం పెడితే అలా కలుపుకొని తినేస్తూ ఉంటాడు, ఆ తినేదానిలో ఈగలు పోతాయి, దోమలు పోతాయి, వాడికి తెలియదు. మనం అంటే కళ్ళు ఉంటాయి, చూసి అయ్యో అని తీసేసుకుంటాం, కానీ వాడు అట్లనే తింటాడు. పాపయ్యా వాడు దుర్భర జీవితం జీవిస్తున్నాడు, అయ్యా యేసయ్యా వాడిని బాగు చేయయ్యా అని తీసుకెళ్ళాలా? ఆడు నోరు మూపిస్తున్నారు. కనికరం లేని గుంపు, కనికరం లేని గుంపు, జాలి దయలేని గుంపు. ఎందుకంటే వాళ్ళు లెక్క చేయలే, ఇంకా పెద్ద కేకలేశాడు. కొంతమంది నన్ను ఎగతాళి చేస్తారు, కొంతమంది జాలితో చేరదీస్తారు. వాళ్ళు చేరదీసినా ఎంతవరకు అయ్యో రూపాయి ఇచ్చి పోతారు వాళ్ళు, అంతవరకేగా. నా బరువు బాధ్యతలు మోసేది ఎవరయ్యా? యేసయ్యా. లోకమంత చూచి నన్ను ఏడిపించిన, జాలితో నన్ను చేరదీసిన, ఒంటరినయ్య నా తోడు నిలువవా, ఒంటరినయ్య నా తోడు నిలువవా, దావీదు కుమారుడా నన్ను దాటిపోకయ్యా, నజరేతువాడ నన్ను విడిచిపోకయ్యా. ఆగే కబురు పెట్టాడు. అతని పిలుపు నాకు వినబడింది, అతని నా ఎద్దుకు తీసుకొని రండి అన్నాడు. అప్పుడు అంటున్నారు, అయ్యా భయపడవాకు, బాధపడవాకు, ఆయన ఆగాడు నీకోసం, నీ పిలుపు విన్నాడు. ఎందుకు వినడు? మన ప్రధాన యాజకుడు కనికర సంపన్నుడు. అద్దుగో చేతులు ఉంచాడు. లేఖనం చెప్పింది, నువ్వు కోరినట్టే నీకు అగును గాక అని. వెంటనే వాడు దృష్టి పొందాడు. చూడగలుగుతున్నాడు, వెలుగును చూడగలుగుతున్నాడు.
దాటిపోడు. అయిపోయింది, స్వస్థపరచుడు, వెళ్ళిపోతున్నాడు. హల్లెలూయా. చక్క వెళ్తున్నాడు, వేశాడు కేక, ఆగిపోయాడు. ఏంది నీ గొడవ అన్నాడు. నా పరిస్థితి ఇది అన్నాడు. సరేరా, నేను చేయగలను నమ్ముతున్నావా? నమ్ముతున్నానయ్యా. సరిపో, నీవు కోరినట్టే అగును కాకపో అన్నాడు. అంతే. ఈరోజు నీ ఆర్తధ్వనులు కూడా నా తండ్రి వింటున్నాడు. నువ్వు దేనికోసం ఆర్తధ్వని చేస్తున్నావో, దేనికోసం అంగలారుస్తున్నావో, దేనికోసం నువ్వు మొర్రపెట్టుకుంటున్నావో, ఏడుస్తున్నావో, మొత్తం ఆయన సన్నిధిలో ఉన్నాయి. వినడు అనుకోవద్దు, పట్టించుకోడు అనుకోవద్దు, వాటిని వదిలి దాటిపోతాడు అనుకోవద్దు. అవన్నీ ఆయన దగ్గర జ్ఞాపకార్థంగా ఉన్నాయి. తప్పకుండా నీకు సమాధానం ఇస్తాడు ఆయన. చెప్పు, స్తోత్రం చెప్పు విశ్వాసంతో.